బాగా ఎక్కువ ప్రేమించేసరికి వీడు ఒక్కడే వింటలేదంట మాట. నరుడు దేవదూతలు రమ్మనడంలోనే వచ్చేసారు. దేవుని సన్నిధిని నిలుచుటకై. అబ్బో, అసలు కూర్చునేది కూడా లేదంట అయ్యారు. పాపం అక్కడ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు కూర్చోనన్నా కూర్చుంది దేవదూత, అక్కడ కూర్చోటానికి లేదంట. చూసారా? నిలుచుటకై దేవుని సన్నిధిలో నిలుచుటకై అంటే దాని అర్థం ఎట్లా కనపడుతుంది మీకు? ఎక్కువ మంది దేవుని బిడ్డలే ఉన్నారు, బయట ఉండి ఒకరిద్దరు వాక్యం వినేవాళ్ళు ఉన్నా, ఎక్కువ సంఘాలు సేవకులు ఉన్నారు కాబట్టి వినండి. నిలుచుటకంటే దేనికి సాదృశ్యంగా కనపడుతుంది? రెడీ టు గో. నువ్వేం చెప్తే అయ్యా నేను ఇక్కడ రెడీగా. అసలు మీటింగ్కి వచ్చేవాళ్ళు ఎట్లా రావాలి? రెడీగా. ప్రభువా నువ్వు ఈ రాత్రి ఏమన్నా చెప్తే నేను చేయడానికి రెడీగా ఉన్నా. అట్లా కూర్చొనే సేవకులు ఎక్కడన్నా కనపడతారేమోనని చూస్తున్నా. వాక్యం తెరవరు, పాట ఎత్తితే పాడరు, చప్పట్లు కొట్టరు, ఆరాధన అంతా వాళ్ళేమో ఎగిరి పడుతుంటే విశ్వాసులు, వీళ్ళేమో దిమ్మల్లాగా బొమ్మల్లాగా కూర్చుంటారు. నా ప్రశ్న ఏంటంటే, ఎవరు అమ్మగారు వచ్చి ఇప్పుడే పేపర్ ఇచ్చారు, నా ప్రశ్న ఏంటంటే అసలు అలాంటి బొమ్మలను మనం మీటింగులకి ఎందుకు పిలుచుకోవాలి? వై షుడ్ వై కాల్ దెమ్? మనం మీటింగులకి ఎవరిని పిలుచుకోవాలి? ప్రభువా నేను ఇక్కడ నీ సన్నిధిలో సిద్ధముగా ఉన్నా, రెడీగా ఉన్నా, నువ్వు చెప్పడం ఆలస్యం, నేను వెళ్ళిపోతాను అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారా రెడీగా? దేవుని సన్నిధిని నిలచుటకై వచ్చిన దినం ఒకటి. అసలు ఊరికి నిలబెట్టడానికి పిలిచాడేమో, మనకేం తెలుసు? చాలాసార్లు ఏసన్న గారి సభల్లో ఆయన అక్కడ నిలబెట్టి ఈయన వాక్యం చెప్పేవాడు, అక్కడ నిలబడి ఉండేవాడు. ఏమండి అయ్య గారు, అవునా కదా? జానమోసాయి గారు ఎక్కడ ఎందుకు పిలిచాడాన్ని? ఊరికినే నిలబెడతానికి అంతే. వీళ్ళని కూడా పిలిచాడంత అంతే. పిల్ల నిలబెట్టాడు వాడిని, వీళ్ళని అక్కడ నిలబెట్టి రాత్రి మనకు పాఠం చెప్తున్నాడు అంతే. అయ్యా వాళ్ళు ఎందుకు అయ్యట నిలబెట్టే, వాళ్ళ కాళ్ళు తీతలు వచ్చిందాకంటే మీకు తెలియాలంటే వాడు అక్కడ నిలబడాల్సిందే అన్నట్లుగా ఇక్కడ రాయబడింది. నిలచుటకై దినమొకటి తటస్థించిందంట. ఆ దినమున అపవాది అగువాడు ఈడొకడో పిలవకుండానే వస్తాడు. పిలవా పెట్టని మీకెందుకు తెలవదు? వాడు పిలవకపోయినా వస్తాడు. ఇక్కడికి కూడా అసలు దేవుని దగ్గరకే వచ్చాడు, మన దగ్గరికి ఎందుకు రాడు? చూసారా? అపవాది కూడా అక్కడికి వచ్చాడంట. ఏం జరిగిందో చూడండి. ఇట్లా అన్నాడేమో, ఏంట్రా నువ్వేంటి ఇక్కడ, అసలు నువ్వేంటి ఇక్కడ అన్నాడేమో. ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది, కొన్నిసార్లు వాడు బెటర్ ఏమో. నేను ఆయన పొగిడితే జానమోసాయి గారు ఊరుకోడు, అన్న ఇంతమంది ఉండగా ఆయన ఎందుకు పొగుడుతున్నారని. కొన్నిసార్లు మన మీద వాడే బెటర్గా కనబడుతున్నాడు. ఎందుకంటే అడగంగానే సమాధానం. ఏమ్మా మనోళ్ళు చూడండి, సమాధానం చెప్తారా? చెప్పరు. వద్దంటే ఊరుకోరు, వ్యాన్ ఎక్కేస్తారు, కారు ఎక్కేస్తారు, దింపేసినా చెప్పండి డిక్కీలోనన్నా దూరిపోతారు. ఇక్కడికి వచ్చినాక మాత్రం ఇటు పని అటు ఎయిరు. ఎందుకు వస్తారో తెలియదు. వీడు చూడండి చక్కగా సమాధానాలు చెప్తున్నాడు. ఏమన్నాడు? నీవెక్కడి నుండి వచ్చితివని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు. నాన్నగారి ట్రాన్స్లేషన్ ఎలా ఉండేదంటే దీనికి, ఇదిగో ఇలాగంట, భూమి మీద ఇటు అటు. ఇటు ఎవడు తిరుగుతాడు ఇట్లా? వాడి లక్షణం అది. వాడు అటు ఇటు ఉండడు. ఇటు ఉన్నట్టే ఉంటాడు, మళ్ళా అటు పోతాడు, మళ్ళీ అటు ఉన్నట్టే ఉంటాడు, మళ్ళీ ఇటు వస్తాడు. ఇది ఎవరి లక్షణం? బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ఉంటే ఇటన్నా ఉండు, లేకపోతే అటన్నా ఉండు. నువ్వు అటు పోతావు,
మా బాబురావు గారు ఇక్కడ ఉన్నట్టున్నాడు, అడగండి. ఎరా ఎక్కడున్నావు అన్నాడు. పిల్లోడు పులిహార దగ్గర ఉన్నాడంట. పులిహార దగ్గర ఎందుకు చెప్పు? ఇక్కడ నీకు శ్రేష్టమైన ఆహారాన్ని పెడితే మళ్ళీ పులిహార దగ్గర ఎందుకు? అటు ఇటు ఎక్కడ పోయావురా, ఎక్కడి నుండి వస్తున్నావంటే భూమి మీద ఇటు అటు. దీన్ని బట్టి మనకు థియాలజికల్గా ఏమర్థం అవుతుంది? అపవాదిగాడు ఇక్కడ ఉంటున్నాడు, అక్కడ. అప్పుడేమో హెవెన్లీ కౌన్సిలింగ్కి పోయాడు. అంతకుముందు ఎక్కడున్నాడంట? భూమి మీద ఉన్నాడంట. భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, ఇక్కడ చూడండి ఎవరున్నారు అక్కడ? దేవదూతలను నుంచోబెట్టి ఎవరి సంగతి చెప్తున్నాడు? గొప్ప సంగతే కాదా? ఇక దేవదూతలను అక్కడ నుంచోబెట్టి మన గూర్చినటువంటి పాఠాలు వాళ్ళకు బోధిస్తాడు. యు ఆర్ ద లెసన్ ఈవెన్ ఫర్ ది ఏంజల్స్. దేవదూతలకు నిన్ను గూర్చినటువంటి పాఠాలు ప్రభు బోధించాలనుకుంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు మా పిల్ల హ్యాపీకి మరి ఏమంటారు దాన్ని, 10th క్లాసులో 587 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు మేము ఏదో ఒక సందర్భంలో అక్కడెక్కడ ఆ పిల్లని గురించి చెప్తూనే ఉన్నాం. ఎందుకని? 587 మార్కులు వచ్చినాయి కాబట్టి. చెప్పుకోమేంటి? ఎవరి పిల్లలు బాగుంటే వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి కూస్తో కాస్తో చెప్పుకుంటారు, పొగుడుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు తెల్లారు కూడా ఎవరు అన్నారు, ఎస్తేరు బాగా లైన్లో పడిపోయిందయ్యా అని. నాకెంతో సంతోషమైంది. ఇక్కడున్న సేవకులందరూ దేవుని సన్నిధిలో మీరు కూడా పిల్లల గురించి మనం ఎంతో సంతోషిస్తాం. ఇక్కడ చూడండి 2 బుడగలు ఉన్నాయి, తెల్ల బుడగలు. వీళ్ళిద్దరు ఇప్పుడు స్టీఫెన్కి పోటీ పడ్డట్టుగా చెప్పండి. మేమేమీ తక్కువ కాదంటూ ఒకళ్ళు అటుప్రక్క ఒకళ్ళు ఇటుప్రక్క లైన్లో పడిపోతున్నారు. వాళ్ళ అమ్మమ్మ చూసినప్పుడు, వాళ్ళ నానమ్మ చూసినప్పుడు, తాతయ్య చూసిన మాకే ఆనందంగా ఉంది. వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది? ఎంతో ఆనందంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆపేరా, నువ్వు ఆపేయి అంటాడు వాళ్ళ తాతయ్య. ఏమన్నా చెప్పండి అన్నాడో? ఎందుకని? ఆ పిల్లాడిలో ఆనందిస్తాడు. దేవుడు కూడా మనలో ఆనందిస్తున్నాడు. ఆమేన్. యోబులో దేవుడు ఎంత ఆనందిస్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడంట? దేవదూతలకు చెప్తున్నాడంట. నా సేవకుడైన, ఎట్లా అన్నాడు నాన్న? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడు. దేవునికి స్తోత్రం, ఆమేన్.